స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఫిల్మ్కి సంబంధించి 2 టెస్ట్ స్క్రీనింగ్స్ ఆల్రెడీ అయిపోయాయి. థర్డ్ టెస్ట్ స్క్రీనింగ్ ఎప్పుడు జరుగుతుందో ఎలా రివీల్ అవుతుందో తెలియదు, కానీ ఇంతకు ముందు జరిగిన 2 టెస్ట్ స్క్రీనింగ్స్ యొక్క రిపోర్ట్స్ గురించి కంప్లీట్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ టెస్ట్ స్క్రీనింగ్ తర్వాత చేసిన మార్పులు అండ్ సెకండ్ టెస్ట్ స్క్రీనింగ్ చూసిన తర్వాత వాళ్ళ రియాక్షన్స్ అంతా కూడా పర్ఫెక్టేనా, ఇంకా ఏమైనా సజెషన్స్ ఇస్తున్నారా, అండ్ అందులోని నెగిటివ్ పాజిటివ్స్ కూడా ఉన్నాయా? ఇన్ఫ్యాక్ట్ చాలా వరకు బయటపడవు, కానీ చాలా వరకు ఇన్సైడ్ సోర్సెస్ నుండి ఈ టెస్ట్ స్క్రీనింగ్ రియాక్షన్స్ గురించి చాలా పెద్ద పెద్ద ఫిల్మ్స్ గురించి ఆల్మోస్ట్ రివీల్ అవుతూనే ఉంటాయి. రీసెంట్ ఫిల్మీ రిపోర్ట్ హాలీవుడ్ న్యూస్ వీడియోస్లోని మనం ఎంసీయూ నుండి ఒక బిగ్ బడ్జెట్ ఫిల్మ్ అయితే రీషూట్స్ జరుగుతున్నాయని చెప్పి రిపోర్ట్ వచ్చింది. ఆ రీషూట్స్ రిపోర్ట్ డూమ్స్ డేవి కాదు, బ్రాండ్ న్యూ డేవి. ఆ బ్రాండ్ న్యూ డే యొక్క రీషూట్స్ అనేవి డేర్ డెవిల్ బోర్న్ అగైన్ అండ్ పనిషర్ స్పెషల్కి కనెక్షన్ ఉండేలాంటి ప్లానింగ్స్ వలన కొన్ని సీన్స్ని ఎక్స్ట్రాగా యాడ్ చేయడం వలన రీషూట్స్ జరుపుతున్నారు అన్నట్టయితే మాత్రం కొన్ని రూమర్స్ అయితే స్ప్రెడ్ అయ్యాయి. కానీ అఫీషియల్ రిపోర్ట్స్లోని బిగ్ ఎంసీయూ ప్రాజెక్ట్ రీషూట్స్ని మళ్ళీ కొత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు అని వచ్చిందనమాట. డేర్ డెవిల్ బోర్న్ అగైన్ సీజన్ 2 అయిపోయింది, పనిషర్ స్పెషల్ కూడా వచ్చింది. ఆ 2 ప్రాజెక్ట్స్ కూడా బ్రాండ్ న్యూ డే స్టోరీకి కనెక్టే ఉంటాయి కాబట్టి మేబీ రీషూట్స్ నిజమే కన్విన్సింగ్ అనుకున్నాను, కానీ ఫేక్. బ్రాండ్ న్యూ డే ఫిల్మ్కి సంబంధించి ఎలాంటి రీషూట్స్ కూడా జరగట్లేదు. ఆ డేర్ డెవిల్ బోర్న్ అగైన్ సీజన్ 2కి సంబంధించి పనిషర్ స్పెషల్కి సంబంధించి కనెక్షన్ ఉన్న సీన్స్ కానీ ప్లాన్స్ అన్నీ కూడా ఇంతకు ముందే జరిగిపోయాయి. సో ప్రెజెంట్ వచ్చిన ఆ రిపోర్ట్ ఆ బిగ్ ఎంసీయూ ఫిల్మ్ యొక్క రీషూట్స్ అనేవి బ్రాండ్ న్యూ డే కాకపోతే మిగిలి ఉన్నది డూమ్స్ డేనే కదా, మరి అదేనా రీషూట్స్ చేస్తున్నారు, లేదంటే ఇంకేమైనా కనెక్షన్ ఇంకేమైనా సీన్స్ గురించి షూట్ చేస్తున్నారా అనే రిపోర్ట్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో ప్రస్తుతానికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయితే మాత్రం చాలా గందరగోళంగా అవుతుందంట. టైం చాలా తక్కువ ఉంది కాబట్టి డెడ్ లైన్స్ పడుతున్నాయి, ఎక్కువ టైం వర్క్ చేస్తున్నారు, ఆల్మోస్ట్ రష్ అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ అయితే మాత్రం చాలా గందరగోళంగా అవుతున్నట్టయితే మాత్రం రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇంకొక సపరేట్ టీమ్ని కూడా హైర్ చేసుకున్నారంట. ఇంకొక ఫైనల్ ట్రైలర్ టికెట్స్ ఆన్ సేల్ ట్రైలర్ని అయితే మాత్రం రివీల్ చేయడానికి మేబీ అది నెక్స్ట్ మంత్ ఎండింగ్కో లేదంటే నెక్స్ట్ మంత్ మిడ్ కల్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చంట. నెక్స్ట్ మంత్ మిడ్లోని ఫిల్మ్ యొక్క ఫైనల్ టెస్ట్ స్క్రీనింగ్ కూడా కంప్లీట్ అవుతుంది. ఇప్పటికీ 2 టెస్ట్ స్క్రీనింగ్ రిపోర్ట్స్లోని పాజిటివ్స్ వచ్చాయి, దాంతోపాటు కొంతమంది కంప్లైంట్స్ అండ్ ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. ఆ ఫీడ్బ్యాక్స్ అంటే ఫస్ట్ స్క్రీనింగ్లోనే పక్కాగా ఫీడ్బ్యాక్ అయితే ఉంటుంది, సజెషన్స్ అయితే ఉంటాయి. దానివల్ల చాలా మార్పులు చేర్పులు రీషూట్స్ ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. బ్రాండ్ న్యూ డేకి సంబంధించిన రీషూట్స్ కానీ ఆ మార్పులు చేర్పులు అన్నీ అయిపోయిన తర్వాత సెకండ్ స్క్రీనింగ్ ఇది. ఆన్లైన్లో కొంతమంది రూమర్స్ స్ప్రెడ్ చేస్తుంది ఏంటంటే ఈ సెకండ్ స్క్రీనింగ్ ఫీడ్బ్యాక్ తర్వాత సోనీ స్టూడియోస్ కొంచెం ప్యానిక్ అవుతున్నారు, అందువల్లనే పోస్ట్ ప్రొడక్షన్ యొక్క స్కెడ్యూల్స్లోని వాళ్ళు గందరగోళాన్ని క్రియేట్ చేస్తున్నారు, కొంచెం కంగారు పడుతున్నారు అనే రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి. నో వే హోమ్ సెట్ చేసిన ఆ ఫ్యాన్ సర్వీస్ రేంజ్ ఆ మల్టీవర్సల్ మూవ్మెంట్ తర్వాత బ్రాండ్ న్యూ డే మేబీ అదే రేంజ్లోని చాలా మందికి మెప్పించకపోవచ్చు. అండ్ కంప్లీట్గా మల్టీవర్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ లాంటి ఎలిమెంట్స్ ఏమీ లేకపోవడం వలన బ్రాండ్ న్యూ డే మేబీ డివైడెడ్ టాక్ రావచ్చు, అంటే మిక్స్డ్ టాక్ రావచ్చు, మిక్స్డ్ రెస్పాన్స్ రావచ్చు అనే ప్రిడిక్షన్స్ని ఈ రూమర్ ద్వారానే, అంటే స్క్రీనింగ్ తర్వాత రియాక్షన్స్ ఈ టైప్లో ఉంటున్నాయి అన్నట్టు కూడా కొంతమంది స్ప్రెడ్ చేస్తున్నారు. వాటిని పక్కాగా నమ్మచ్చా, నిజమేనా అంటే క్లారిటీగా చెప్పలేం. చాలా వరకు టెస్ట్ స్క్రీనింగ్స్ జరుగుతున్నప్పుడు చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ గురించి విధంగా హేటర్స్ ఉంటారు, కొన్ని రూమర్స్ని స్ప్రెడ్ చేస్తారు, కొన్ని ఫేక్ కూడా స్ప్రెడ్ అవుతుంటాయి ఇలాంటి టైమ్స్లోనే. అఫ్ కోర్స్ ఫస్ట్ స్క్రీనింగ్ టైంలోని కొన్ని కంప్లైంట్స్, కొన్ని ఫీడ్బ్యాక్, కొన్ని సజెషన్స్ అయితే వచ్చాయి. ప్రతి ఫిల్మ్కి కూడా కామనే ఫస్ట్ స్క్రీనింగ్లోని అలాంటి ఫీడ్బ్యాక్ రావడం, కానీ సెకండ్ స్క్రీనింగ్ గురించి అయితే అలాంటి ఫీడ్బ్యాక్ ఎక్కువగా వచ్చినట్టు అంటే ట్రస్టెడ్ సోర్సెస్ మెయిన్ రిపోర్టర్స్ నుండి అయితే మాత్రం ఏమాత్రం కూడా అనట్లేదు. మిక్స్డ్ వచ్చింది, డౌట్స్ వచ్చాయని ఇలాంటివి. వాళ్ళ రిపోర్ట్స్ ప్రకారం ఈ స్క్రీనింగ్లోని కంప్లీట్గా పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. అండ్ స్టూడియోస్ కేవలం ఈ మెయిన్ ఫిల్మ్ అనాలిసిస్ని చేసే వాళ్ళతో కాకుండా కొంతమంది రెగ్యులర్ ఆడియన్స్కి కూడా స్క్రీనింగ్ జరుపుతూ ఉంటారనమాట, సపరేట్ స్క్రీనింగ్. అలాంటి కామన్ ఆడియన్స్ యొక్క స్క్రీనింగ్లో అయితే మాత్రం వాళ్ళ రియాక్షన్స్ కానీ రెస్పాన్స్ కానీ ఓవర్వెల్మింగ్ పాజిటివ్గా ఉంది. కొంతమంది బెస్ట్ స్పైడర్ మ్యాన్ మూవీ అండ్ ఎమోషనల్గా ఈ ప్రీవియస్ స్పైడర్ మ్యాన్ ఫిల్మ్స్ అదే టామ్ హాలండ్ ఫిల్మ్స్లోని ఇదే బెస్ట్గా ఎమోషనల్ అడ్వాంటేజ్ని ఆ కోర్ ఎలిమెంట్స్ని బాగా మెయింటైన్ చేసింది, ఇంపాక్ట్ ఇచ్చింది అని కూడా కొంతమంది అంటున్నట్టు రిపోర్ట్స్లో చెప్పారు. అయితే కంప్లీట్గా ఈ పాజిటివ్తో పాటు నెగిటివ్ అసలు కూడా రాలేదా బ్రో? మరి నెగిటివ్ చెప్పే రిపోర్ట్స్ని నమ్మకుండా కేవలం పాజిటివ్ చెప్పే వాళ్ళనే ఎందుకు నమ్మాలి అనే డౌట్స్ కూడా మీకు రావచ్చు. అఫ్ కోర్స్ నెగిటివ్స్లోని చాలామంది చెప్తున్న కంప్లైంట్స్ ఏంటంటే ఈ ఫిల్మ్లోని చాలా ఎలిమెంట్స్ చూపించిన మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా డూమ్స్ డేకి సెట్ చేసేలాంటి ఒక నార్మల్ సెటప్ ఫీల్ అనేది క్లైమాక్స్లో ఇవ్వడం వలన కొంతమంది అయితే మాత్రం ఆ కంప్లైంట్స్ ఆ ఫీడ్బ్యాక్ ఇస్తున్నట్టయితే మాత్రం చెప్పారు. బ్రాండ్ న్యూ డే యొక్క ఎండింగ్ గురించి అయితే మాత్రం ఇప్పటికీ కూడా వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు. ఈవెన్ ఫస్ట్ స్క్రీనింగ్ అయినప్పుడు కూడా
2 ఆల్టర్నేటివ్ ఎండింగ్స్ని ప్లాన్ చేసుకున్నారు. సెకండ్ స్క్రీనింగ్ అయిన తర్వాత కూడా ఆ ఎండింగ్స్ మీద అయితే మాత్రం ఇలాంటి టైప్ ఆఫ్ రెస్పాన్స్ అయితే మాత్రం ఇప్పటికీ ఉందంట. మరి ఫైనల్ స్క్రీనింగ్లోని ఎలాంటి ఎండింగ్ని ప్లాన్ చేస్తారో ఆ టైంలో మనకి కంప్లీట్గా లీక్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. వీలైతే స్పాయిలర్ అలర్ట్గానే మన ఛానల్లోని అప్డేట్స్ ఇస్తాను. అంటే డూమ్స్డేకి ఏ విధంగా కనెక్ట్ చేస్తుంది అండ్ క్లిఫ్ హ్యాంగర్ ఏ టైప్లో ఉంటుంది అండ్ పోస్ట్ క్రెడిట్స్ అనేవి ఉంటాయా లేవా, ఉంటే అవి ఖచ్చితంగా స్పైడర్ మ్యాన్ ఫ్యూచర్ గురించి ఉంటాయా, డూమ్స్డే సీక్రెట్ వర్డ్స్ గురించి ఉంటాయా అనేది. మేబీ ఈ సెకండ్ స్క్రీనింగ్కి అటెండ్ అయిన వాళ్ళ నుండి హల్క్ గురించి, పనిషర్ యొక్క కనెక్షన్ గురించి కూడా మేబీ స్లోగా లీక్స్ వచ్చే అవకాశం ఉంది ఆన్లైన్లోనే. వెంటనే చేస్తే వాళ్ళు ఎక్స్పోజ్ అయిపోతారు, దొరికిపోతారు కాబట్టి ఆ స్క్రీనింగ్లో ఉన్న వాళ్ళు అలాంటి లీక్స్ చేయరు. బట్ ప్రస్తుతానికి యాక్షన్ సీక్వెన్సెస్ గురించి అయితే మాత్రం కంప్లీట్ పాజిటివ్ రెస్పాన్స్. అంటే ప్రీవియస్ స్పైడర్ మ్యాన్ ఫిల్మ్స్ కన్నా ఇందులో బాగా రియలిస్టిక్ ఇంపాక్ట్ అయితే యాక్షన్ సీక్వెన్సెస్ ఇస్తున్నట్టు యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ కనిపిస్తుంది. నెగిటివ్ అయితే యాక్షన్ గురించి ఎవరూ చెప్పలేదు. ప్రీవియస్ స్పైడర్ మ్యాన్ ఫిల్మ్స్లోని కొంతమంది విఎఫ్ఎక్స్ గురించి, ఆ యాక్షన్ గురించి కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పడం మనకు తెలిసిందే. బట్ ఈ ఫిల్మ్లోని యాక్షన్ గురించి అయితే మాత్రం అందరూ సాటిస్ఫైడ్ అయినట్టే ఉంది ఈ స్క్రీనింగ్లోని. ఆల్సో మీకు తెలిసిందే టెస్ట్ స్క్రీనింగ్ అంటే విఎఫ్ఎక్స్, ఎడిటింగ్, సౌండ్ మిక్సింగ్ ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేలాంటి, అన్ని కంప్లీట్ అయ్యేలాంటి అవుట్పుట్ని అయితే వాళ్ళు చూడరు. చాలా వరకు రా ఫుటేజ్ యొక్క సీన్స్ని ఎక్కువ శాతం చూస్తారు. మరి అలాంటి టైంలోని డ్రామా, నార్మల్ కాన్వర్సేషన్స్ లాంటి, స్టోరీ రివీలింగ్ లాంటి సీన్స్ కాకుండా యాక్షన్ సీన్స్ని ఇంత పొగుడుతున్నారు ఏంటి, యాక్షన్ సీన్స్లోని ఎడిటింగ్ కానీ విఎఫ్ఎక్స్ కానీ మిక్సింగ్ ప్రాపర్గా లేకపోతే చూడలేం కదా అనే ఫీల్ కూడా మీకు అనిపించవచ్చు. కానీ ఫిలింలో ఎక్కువ యాక్షన్ సీన్స్ అన్నీ కూడా ప్రాక్టికల్గా రియల్ లొకేషన్స్లోని రియల్ స్టంట్స్తోని తీశారు కాబట్టి అవి చాలా న్యాచురల్గా ఉంటాయి. మీరు రా ఫుటేజ్ చూసినా కూడా ఆ యాక్షన్లోని ఇంటెన్స్ని లిటరల్లీ ఫీల్ అవ్వచ్చు. దానికి కలర్ గ్రేడింగ్ అక్కర్లేదు, సౌండ్ మిక్సింగ్ అక్కర్లేదు, విఎఫ్ఎక్స్ కూడా అక్కర్లేదు. ఎమోషన్ సీన్స్లోని మిక్స్డ్ రెస్పాన్స్ ఎవరు కూడా చెప్పలేదు. కానీ చాలా మంది స్పైడర్ మ్యాన్కి సంబంధించి, అంటే మోస్ట్లీ పీటర్ పార్కర్ యొక్క ఎమోషనల్ సఫరింగ్ గురించి అండ్ తన ఐడెంటిటీ గురించి, ఫ్రెండ్స్ని, గర్ల్ ఫ్రెండ్ని కోల్పోవడం గురించి, ఈ ఎమోషనల్ సఫరింగ్ అనేది న్యాచురల్గా రియలిస్టిక్గానే ఉంది. సో సినిమాలో చూపించిన ఆ ఫీల్ అంతా కూడా కేవలం ఇవి మాత్రమే. ఎందుకంటే రిమైనింగ్ మేజర్ ఇంపార్టెంట్ బిగ్ ఈవెంట్స్ అన్నీ కూడా అప్కమింగ్ డూమ్స్డేకి సెట్ చేయడానికి ఒక సెటప్లో మాత్రమే ఈ ఫిల్మ్ యూజ్ అయింది తప్పించి కంప్లీట్గా బ్రాండ్ న్యూ డేకి అంటూ ఒక స్పెషాలిటీ లేదు. కాబట్టి వాళ్ళైతే బెస్ట్ స్పైడర్ మ్యాన్ ఫిల్మ్ అనే రేంజ్లో అయితే పొగడలేదు. అంటే మేబీ ఆ బెస్ట్ స్పైడర్ మ్యాన్ ఫిల్మ్ అనే రేంజ్లో పొగిడింది ఆడియన్స్ యొక్క స్క్రీనింగ్లో అనుకుంటా. ఈ కంప్లైంట్స్ అండ్ ఈ పాయింట్స్ని నోటీస్ చేయడం, ఈ ఫీడ్బ్యాక్ ఇచ్చింది, ఇదంతా కూడా మేబీ ఫిల్మ్ని డీప్గా అనాలిసిస్ చేసేవాళ్ళు, క్రిటిక్స్ లాంటి వాళ్ళ నుండి ఈ పాయింట్స్, ఈ రియాక్షన్స్ అయితే వస్తాయి అనమాట. అఫ్ కోర్స్ క్రిటిక్స్కి కూడా టెస్ట్ స్క్రీనింగ్ జరుగుతుంది. ఎందుకంటే మోస్ట్లీ క్రిటిక్స్ యొక్క రియాక్షన్స్, కంప్లైంట్స్ కానీ ఫీడ్బ్యాక్ కానీ స్టూడియోస్కి చాలా అవసరం. రిలీజ్కి ముందే మొత్తం అంతా కూడా సరి చేసేయాలని చెప్పి ఇలాంటి ప్లానింగ్స్ చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్కి చాలా సార్లు జరుగుతూ ఉంటుందన్నమాట. పోతే మొత్తానికి ఈ స్క్రీనింగ్లోని ఆ ఎండింగ్ గురించి, క్లిఫ్ హ్యాంగర్ గురించి అయితే మాత్రం పాజిటివ్ లేకుండా మిక్స్డ్ అండ్ నెగిటివ్ కూడా ఉంది. కాబట్టి మేబీ ఇప్పుడు ఆ ఫైనల్ స్క్రీనింగ్ అయ్యే లోపు ఈ క్లైమాక్స్ సీన్స్ని మళ్ళీ ఇప్పుడు రీషూట్స్ చేస్తారా బ్రో అంటే ఆ ఒక్క ఎండింగ్ సీన్ గురించి అయితే రియల్ లొకేషన్స్లోని రీషూట్స్ చేయరు. ఈవెన్ పోస్ట్ క్రెడిట్స్, ఎండ్ క్రెడిట్స్ గురించి కూడా రీషూట్స్ అయిన ప్రాజెక్ట్స్ చాలానే ఉన్నాయి. కానీ మోస్ట్లీ ఎక్కువ శాతం వాళ్ళు ఇలాంటి సీన్స్ గురించి స్టూడియోస్లోని గ్రీన్ టెంట్లోని స్మాల్ సీన్స్ కాబట్టి కవర్ చేసేసి సీక్రెట్గా ఫాస్ట్గా తీసేసి ఫాస్ట్గా రెడీ చేస్తారు. మరి చూద్దాం ఫైనల్ స్క్రీనింగ్ యొక్క రిపోర్ట్ ఏ విధంగా ఉంటుందో అండ్ ఫైనల్ ట్రైలర్ కూడా మూవీకి సంబంధించి ఎలా ఉంటుందో. దాంతోపాటు ఎండింగ్ని ఒకవేళ ఏమైనా మారిస్తే పక్కగా మన ఛానల్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతకుముందు లీక్ అయిన పోస్ట్ క్రెడిట్స్ గురించి అండ్ ఇనిషియల్గా ఫిలిం టీమే రివీల్ చేసిన ఆ స్టార్టింగ్ 6 minutes గురించి వీడియో చేసేసాను. మరి మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ 2 screenings అయిన తర్వాత పాజిటివ్ ఎక్కువ వచ్చాయా, నెగిటివ్ ఎక్కువ వచ్చాయా, రెండిట్లో ఏది ఎక్కువ అని మాట్లాడుకుంటే ఇప్పటిదాకా అయితే పాజిటివ్ రెస్పాన్సే సెకండ్ స్క్రీనింగ్ అయిన తర్వాత ఎక్కువగా వచ్చాయి. చాలామంది స్పైడర్ మ్యాన్ 2 టోబీ మ్యాగ్వైర్ స్పైడర్ మ్యాన్ ఫిల్మ్తోని కంపేర్ చేస్తూ బెస్ట్ స్పైడర్ మ్యాన్ ఫిల్మ్ ఎవర్ అనే రేంజ్లోని కూడా కొంతమంది చెప్తున్నారు. ఈవెన్ నో వే హోమ్ టైంలోని కూడా చాలామంది అలానే చెప్పారు. కానీ అది నోస్టాల్జియా, ఫ్యాన్ సర్వీస్ అనుకోవాలి. కానీ ఇక్కడ అలాంటివి ఏమీ లేవు. అయినా కూడా బెస్ట్ స్పైడర్ మ్యాన్ ఫిల్మ్ అనేలాంటి రెస్పాన్స్, రియాక్షన్ వచ్చిందంటే కంప్లీట్గా ఫిల్మ్లోని సాలిడ్ కంటెంట్ని డెలివర్ చేసి ఉండాలి. మరి చూద్దాం ఏమవుతుందో. మొత్తానికి మీకైతే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.